హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్ లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు ఇజ్రాయెల్ కి కేర్ గివర్ గా వచ్చే వాళ్ళు హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి, హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఎలా ఆన్లైన్ చేయించుకోవాలనేది మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో అయితే కనుక నేను క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి, దాన్ని ఆన్లైన్ ఎలా చేయించుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు అయితే కనుక హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్ ఎలా చేయించుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే పర్సన్ ఇజ్రాయెల్ కి రావాలనుకుంటున్నారో కేర్ గివర్ గా, సో ఆ పర్సన్ మ్యారేజ్ అయ్యింది, హిందూ అయ్యింది, మ్యారేజ్ అయితే కనుక, సో మ్యారేజ్ అవ్వకపోతే కనుక అన్మ్యారీడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అది క్రిస్టియన్ అయినా హిందూ అయినా కూడా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ మీకు పంచాయతీ నుంచి దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా దాన్ని ఆన్లైన్ చేయించుకుని మాత్రమే చూపించాల్సి ఉంటుంది ఎంబసీ. సో హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఆన్లైన్ చేయించుకునే విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఎవరైతే పర్సన్ కేర్ గివర్ గా రావాలనుకుంటున్నారో ఆ పర్సన్ మ్యారీడ్ అయితే కనుక, ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అయినప్పుడు మాన్యువల్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే పంతులు గారు ఇచ్చినటువంటి రసీద్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు యాడ్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి తీసుకెళ్లవలసి ఉంటుంది. సో అవి ఏంటనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాన్యువల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటుగా ఇద్దరి ఆధార్ కార్డ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, వాటితో పాటుగానే ఎప్పుడైతే మ్యారేజ్ జరిగినప్పుడు మ్యారేజ్ కార్డు, పెళ్లి కార్డు ఉంటుందో ఆ కార్డు, వీటితో పాటుగా మ్యారేజ్ అయినప్పుడు తాళి కట్టినట్టుగా అండ్ తలంబరాలు వేసినట్టుగా, తర్వాత వచ్చేసి బెల్లం జీలకర్ర తలపైన పెడతారు కదా, సో ఈ 3 ఫొటోస్లో కనీసం 2 ఫొటోస్ అయినా కూడా మీరు ఈ డాక్యుమెంట్స్తో పాటుగా యాడ్ చేసుకుని, ఈ డాక్యుమెంట్స్తో పాటుగా 100 రూపీస్ నోట్ పేపర్ ఒకటి యాడ్ చేసుకుని, ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే కనుక దాని ప్రాసెస్ అనేది వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఆన్లైన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ చేయించుకున్న డాక్యుమెంట్స్ మాత్రమే ఎంబసీలో వాల్యుబుల్ అవుతాయి. ఆన్లైన్ చేయించుకుని ఉండాలి. ఆన్లైన్ చేయించుకున్న ప్రతి డాక్యుమెంట్ కి మీకు బార్ కోడ్ ఉందా లేదనేది మీరు పర్సనల్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బార్ కోడ్ లేకపోతే కనుక అది వాల్యుబుల్ కాదు. సో మళ్ళీ మీరు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఆ డాక్యుమెంట్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్గా మీరు వెరిఫికేషన్ చేసుకుని, మీరు సెల్ఫ్గా చెక్ చేసుకుని కనుక మీరు తీసుకెళ్ళి ఏజెన్సీలో ఉండే 3 స్టెప్స్ వెరిఫికేషన్ కనుక మీరు ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏజెన్సీలో మీరు ఈ 3 స్టెప్స్ వెరిఫికేషన్ పాస్ అయితే కనుక మిమ్మల్ని ఎంబసీకి పంపించడం జరుగుతుంది ఫైల్ సబ్మిషన్కి. ఎందుకని 3 స్టెప్స్ వెరిఫికేషన్ చేస్తారంటే, ఇన్ కేస్ మీరు పెట్టిన డాక్యుమెంట్స్లో లేకపోతే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ మిస్టేక్ ఉంటే కనుక ఎంబసీలో ఫైల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కసారి కనుక ఎంబసీలో ఫైల్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మీరు లైఫ్లో ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్కి రావడానికి అవకాశం దొరకకపోవచ్చు. సో దానివల్ల మీరు ఎప్పుడైతే మీరు ట్రైనింగ్కి వెళ్తారో లేకపోతే మీరు ఎప్పుడైతే ఎంబసీకి వెళ్తారో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్గా సెల్ఫ్ చెక్ చేసుకుని నెక్స్ట్ ఏజెన్సీ నుంచి కూడా మీరు వెరిఫికేషన్ చేయించుకుని వెళ్ళడం చాలా బెటర్. ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.